Thank you.
ఈ విధంగా మాట్లాడుతున్నారండి. ఎక్కడండి? మన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి అన్నదట, నాన్నగారు దక్షయజ్ఞం చేస్తున్నారు, దాన్ని పర్వాలేదని మనసులో అనుకుంటుందంట. పరమేశ్వరుడితో అంటుందంట, నాథ మనం దక్షయజ్ఞం చేస్తున్నారు కాబట్టి నాన్నగారు అక్కడికి వెళ్దామని చెప్పేసి అడిగారండి. అడిగితే దక్షయజ్ఞం చెప్తున్నారంటే అప్పుడు అంటుందట, పార్వతి మనం పిల్లల పేరంగానే మనం వెళ్ళకూడదు పార్వతి అంటే, లేదండి పుట్టింటే ప్రేమ ప్రతి ఆడపిల్లగా ఉంటుంది, మా తండ్రి గారికి కూడా మరి ప్రేమ ఉంటుందండి, వెళదామని చెప్పేసి అన్నారట. అంటే అప్పుడు అంటున్నారట, పార్వతి నువ్వు వెళ్ళు కానీ నేను రానని చెప్పేసి అన్నారు. అంటే సరే అయితే నేను ఎట్లా చెప్పేసి పార్వతి వెళ్ళారట. వెళితే అక్కడ జరగడానికి నిందలు జరిగితే తక్షణమే పార్వతి దక్షిణలోనే ఆవిధి అయిపోతుంది. ఈ దివ్య దృష్టితో చూసినట్టు పరమేశ్వరుడు ఒక్కసారి తామనం చేస్తున్నాడు, ప్రళయం ఆడించేస్తున్నాడు. ఏ విధంగా ఆడించేస్తున్నాడంటే ఆడించేస్తున్నట్టు ఒక ప్రళయం వచ్చేస్తుందంట. ఒక్కసారిగా జటాజూటల నుంచి పుట్టించాడంటే వీరభద్రుడిని. అచ్చరబా అంటూ ఒక్కసారి కట్టం పట్టుకుని వచ్చాడట. తండ్రి నన్ను పుట్టించడానికి గల కారణం ఏమిటని అడిగితే, ఈ తాత దక్షుడు, అలానా దక్షుడు యొక్క శిరస్సును ఖండించాలి. ఈ అమ్మాయి అయినటువంటి యొక్క పార్వతీదేవి ఈ తాతగారు చేసిన అవమానం వల్ల యొక్క దక్షిణంలో అభివృద్ధి అయిపోయింది. ఆ యొక్క దక్షుడిని తలను ఖండించాలని చెప్పేసి అంటే సరే అన్నగారని చెప్పేసి ఆ యొక్క వీరభద్రుడు అచ్చరబా అంటూ ఆ యొక్క ఖడ్గం తీసుకుని ఆ యొక్క దక్షారాన్ని వెళ్ళాడండి. ఇచ్చారంటండి. వెళితే ఆ యొక్క దక్షుడు సరస్సు ఖండించాడండి. ఆ దక్షుడు సరస్సు ఖండించిన తర్వాత ఆ వీరభద్రుడు ఆగ్రహం ఆగలేదండి. ఆగకపోయేసరికి తమ్మనం చేసి వస్తున్నాడండి. అచ్చరబా అంటూ ఈశ్వరుడు వంశేకదేని మరి ఎంత అయినని అచ్చరబా అంటూ చుట్టూ ప్రళయం సృష్టించేస్తాడండి. ఈశ్వరుడు కూడా తట్టుకోలేకపోతున్నారట ప్రళయ తాండవానికి. ఒక్కసారి వీరందరూ కూడా స్తోత్రం చెప్పారు. అమ్మా తల్లి పార్వతి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఏ విధంగా క్షమించి వీరభద్రుడి భార్య నుంచి కాపాడాలమ్మా, నువ్వు తప్ప వేరే వారి దేవుడు ఉన్నారని చెప్పేసి వీరందరూ కూడా స్తోత్రం చేస్తే ఆ యొక్క పార్వతీదేవి తనలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసి సరే ఆ వీరభద్రుడి దగ్గరికి ఒక అంశాన్ని పంపిస్తున్నాను. ఆ యొక్క వీరభద్రుడి యొక్క ఆగ్రహంతో కూడా పోయి శాంతస్వరుడు అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మవారి యొక్క అంశంలో నుంచి ఒక అంశం పంపిస్తే ఆ మీకు ముడిమండలి గ్రామం అంటే మనకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ యొక్క ముడిమండలి గ్రామంలో ఆ యొక్క గోదావరి నదిలో ఒక అంశగా వెళ్ళి మునిగి పైకి ఒక కన్నెపిల్ల రూపం దాల్చి వచ్చినట్టు నమ్మవాడు. ఎంతో సుందరంగా అందంగా దాల్చి ఆ పైకి వచ్చినట్టు ఒక్కసారిగా వీరభద్రుడు అందాన్ని చూసి ముగ్గుడయ్యి మనందరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అడిగాడట. సరే పెళ్లి చేసుకుందాం అన్నదట. ఆ చిక్కుని పెట్టి పెళ్లి చేసుకుందామని వచ్చారట. ఆ చుట్టుపక్కల ఉన్నట్టు మునీశ్వరులందరూ కూడా ఈ బాబా వీరభద్రుడు మళ్ళీ శుద్ధి తప్పిందంటే మళ్ళీ తాళం చేసేస్తారని చెప్పేసి క్షణాల్లో నాకు కూర్చోబెట్టి పీఠం వేసేసి ఆ ముడిమండలి గ్రామంలో వారిద్దరికి పెళ్లి చేశారట. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆ ముడిమండలి మురమల్ల గ్రామంగా మారింది. ఇప్పటికీ కూడా కన్ను పిల్లలు ఎవరైనా పెళ్ళాలన్నట్లయితే ఆ యొక్క ముడిమండలి ఆ మురమల్ల గ్రామం వెళ్ళి కళ్యాణం చేసుకున్నట్లయితే కళ్యాణం జరుగుతుందని ఈ యొక్క వాక్యాన్ని బుజ్జి గారు ఆ యొక్క పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రమగణాలు స్తోత్రం చేస్తుంటే తుంభ్రనాథులు పాడుతుంటే ఆ యొక్క నంది భృంగి ఈ విధంగా వాయిస్తున్నారట. అది ఏ విధంగా వాయిస్తున్నారో ఇప్పుడు మన డోలు విద్వాన్నైనటువంటి నాగయ్య గారు ఒకసారి వాయించి మన యొక్క దుక్కుతూరు గ్రామస్తుల్ని గ్రామ ప్రజల్ని ఉత్తరం చేస్తారని మరీ కోరుతూ నాగయ్య గారి యొక్క ప్రదర్శన ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. మరి నంది సమాజాన్ని ఆస్వాదిస్తూ
తీసుకున్నారు మరి వారిని గారి కుటుంబాన్ని కూడా దీనేశ్వర స్వామి అష్టేశ్వర రూపాయలు సమాధాన సమకాలంతో కాపాడు వాసు